హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు అర్థమైపోతా ఉంది. ఇదిగో ఏటు వచ్చి నేనే నన్ను మీరు పట్టించుకోవటం మానేశారు. ఎలాగైతే ఎలాగండి మరి. మీరు నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తేనే కదా మరింత మందిని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మన రావు గారి రచ్చబండలోకి తీసుకుని వచ్చేయగలను. మరి మీరు నన్ను పట్టించుకోకపోతే అలాగ మరి మీరు ఆ పనిలో ఉండండి, నా పనిలో నేను ఉంటాను. అసలే మన రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూడాలి కదా. ఎవరు బాబు? ఓహో, ఓ పక్క నేషనల్ మీడియా నుంచి గల్లీ మీడియా వరకు ఏపీలో జగన్ రెడ్డి ఓటమి ఖాయం అని చెబుతా ఉంటే పాపం ఆ ప్రస్టేషన్లో నుంచి బయటకు రాలేక శ్రీరెడ్డి, అదేనబ్బా అందరితో చీ కొట్టించుకుంటున్న చీరెడ్డి మరి మందేసిందో లేదంటే రేవు పార్టీకి వెళ్ళి అన్ని సమర్పించిందో తెలియదు కానీ నోటుకొచ్చినట్లు ఊగిపోతా తులిపోతూ మాట్లాడుతూ ఓ వీడియో పెట్టింది. ఓ పాలి ఆ పతివ్రత ప్రవాసనాలు ఏంటో ఇందాం రండి. ఇదిగో శ్రీరెడ్డా, మొదలెట్టు నీ భజన. అరే ఊచకోత అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఈ జూన్ 4 తర్వాత, ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా మీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్గా లేదే. చెస్ నోర్ముయస్ బూమ్ బూమ్ గని తాగోగుతున్నావా? అయినా ఏంటా వస్త్రాలంకరణ? సరుకు మీద వస్త్రం వేయడం బొత్తిగా మర్చిపోయినట్లున్నావు. మర్చిపోయావా? మానేసావా? అయినా జుగుప్సాకరంగా ఆ యాసం ఏంటి? ఆ వ్యాంప్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఓచకోత అంటే నిజంగానే జూన్ 4 సాయంత్రానికి మీ బ్లూ బాస్కు జనం చూపెడతారు. అప్పుడు మీ కాన్ఫిడెన్స్ మురుకాలలో కలిసిపోతుంది. నిజంగానే ఆ రోజు మాట్లాడుకుందాం. తన్నులు తినబోతూ రుచి ఎందుకు చెప్పు. అయినా నీ ముఖం చూస్తుంటే నాకే వాంతొత్త ఉంది. ఆ అవతారం ఏంటి? ఆ భాష ఏంటి? తాగవే అనుకుందాం. దొప్పడ ముసుగేసుకుని గురి పెట్టాలి కానీ శాండాలంగా దర్శనం ఇస్తా శాత వీడియోలు తీసి పోస్ట్ చేయాలా? జగన్ లండన్ నుంచి కానీ చెప్పాడా ఈ పోస్ట్ ఎట్టమని? నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా వాళ్ళ పరిస్థితి తలుచుకుంటుంటే ఇంతకీ ఓచకోతకి డిక్షనరీ వెతికినా కూడా మీకు మీనింగ్ తెలీదు. ఇప్పుడు చూస్తారు. యానకడికి నీలాంటిదే గోడ్లన్నీ ఇప్పేసి షాపింగ్ వెళ్దాం పదండి అందట. ఊచకోత అంటే ఆ మధ్య నువ్వు ఫిలిం సాంబర్ ముందు చేసింది ఊచకోతే కదా. కోంపదీసి రేపటి రోజున అదే నువ్వు చెప్పే ఆ జూన్ 4వ తేదీన బ్లూ బ్యాచ్ అంతా బట్టలు కానీ ఇప్పేసి ఊచకోత పోయిపోతున్నారు. ముందు అది చెప్పు. ఆ 3 రోజులు టీవీలు గట్రా ఆపేసుకుని కూర్చుంటావు. అప్పుడెప్పుడో నువ్వు లైవ్లో బట్టలు ఇప్పితే మా ఇంటి వెనక సుబ్బిగాడు వాంతులు చేసుకోవడం మొదలెట్టి ఇప్పటికి నీ బొమ్మ కనిపిస్తే చాలు బొడుక్కును కాకేస్తున్నాడు. ఆ దరిద్రాలు మేము చూడలేము. వీళ్ళు తలుచుకుంటే నాకు సొంతోళ్ళు పరాయోళ్ళు, అల్లర్లు చేసినోళ్ళు, తిట్టినోళ్ళు, ఇబ్బందులు పెట్టినోళ్ళు, అవమానం చేసినోళ్ళు, రంకు సంబంధాలు అంటగట్టినోళ్ళు, రెడ్ బుక్లో రాసుకున్నోళ్ళు, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా వీళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎస్పెషల్లీ మా పావులాబా ఏమవుతాడో అని చాలా టెన్షన్గా ఉంది.
నాకు తెలియక అడుగుతా ఉన్నా చీరెడ్డా, నీకు పిచ్చిగాని పట్టిందా లేదంటే కేఏ పాల్ దగ్గర శిష్యరికం చేరేవా? సేమ్ టు సేమ్ ఇద్దరు ఒకేలా మాట్లాడుతూ ఉన్నారు. అందుకే జే బ్రాండ్స్ మద్యం తాగొద్దు అనేది. మొన్నటి ఎలక్షన్ కు ఫ్రీగా వచ్చి ఉంటాయి, రోజు అవే తాగుతున్నట్లున్నావు. నీ చిన్న మెదడు సిదిగి ఇట్టాగే తెగ వాగుతా ఉన్నావు. ఆయన వేణుస్వామికి ఇన్స్పిరేషన్ నువ్వేనా ఏంటి కోపదీసి? ఆతగాడు అంతే జగన్ రెడ్డి గెలుస్తాడు అని నీలాగే మందేసి సిందులేస్తున్నాడు. ఓసారి తెలంగాణ ఎన్నికల్లో బోకబోర్లో పడ్డాడు. కేసీఆర్ కేటీఆర్ మూడోసారి సీఎం అవుతాడని చెప్పి ఇప్పుడు కావరింగులు చేసుకుంటా ఉన్నాడు. ఆయన మంత్రాలకు నీలాంటి పాతివ్రతల మాటలకు సెంతకాయలు కాదు కదా, సెంత సిగురు కూడా రాలదో. ఊరకి తన్నులు తినాలని ఒళ్ళు తిమిరిగా ఉంటే ఇట్టాగే వాగు. దమ్ముంటే ఏపీకి వచ్చి ఈ కోతల కుయ్యి ఎక్కడో చెన్నైలో ఉండు కాదు. ఆయన జూన్ 4 తర్వాత చెన్నైలో ఉన్న ఎలుక కన్నంలో దాక్కున్నా నిన్ను జానం జుట్టట్టుకుని లాక్కొచ్చి సొక్కలు చూపించడం ఖాయం. సోత ఉండు. తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకోను. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. నీ జీవితంలో మరిచిపోలేని బర్త్డే అదే అవుతుంది. ఇదైతే నా గ్యారంటీ. అన్నట్టు ఇదిగో ఎన్నో బర్త్డే, 45 46 పుట్టినరోజా? పల్లి వెలుగు బస్సు ఎక్కలేనమ్మా, బోయింగ్ విమానం ఎక్కుతానందట. అలాగుంది నీ సోంబేరి వ్యవహారం. నీకంటే జ్ఞానానికి మహా తొందరగా ఉంది. రిజల్ట్ చూద్దామని నీ ఓవర్ కాన్ఫిడెన్స్కి తొందరలోనే పడుతుందిలే ఎండ కార్డు. అప్పుడు నీ నోటికి తాళం పడటం ఖాయం. ఎందుకే నువ్వు ఇప్పుడు లండన్లో ఉన్నావా లేదంటే ఎన్నికల ఫలితాలు వచ్చాక పారిపోతావా? అది సరే, మీ జగన్ రెడ్డిని తలుచుకోలేదంటే శ్రీరెడ్డి ఓ పాలు తలుచుకో. మళ్ళీ ఇండియా వస్తాడో లేదో గట్టిగా తలుచుకో. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా వదలొద్దన్నా వదలొద్దన్నా. ఇదిగో శ్రీరెడ్డి, అందుకదు నిన్ను చీరెడ్డి అనేది. ఓ వైపు జగనన్న అంటున్నావు, ఆ రొమాంటిక్ గా పిలవడం ఏంటి అంట. ఉచ్చనీచాలు లేవా నీకు? అన్న అనే పదానికి కళంకం తెచ్చేలా ఉన్నవే. ఆడ దొరికిన సంతరా ఇది మాకు. చిచ్చి చిచ్చి చి అన్న అంటుంది, రోమాన్స్ వాళ్ళకపోతా ఉంది. ఇదేం పద్ధతి చీరెడ్డి? ఆ జానం నిజంగానే ఈసారి ఎవరిని వదిలినా నిన్ను మాత్రం వదలరు కాక వదలరు. రాసెట్టేసుకో. నీతో పిత్తబ ఎరించకపోతే నన్ను అప్పుడు అడుగు. నీకంత ఒళ్ళు తిమ్మిరిగా ఉంటే ఓ పాలి పిఠాపురం వచ్చి కనిపించు. నీ దోలేంటో వాళ్ళు తీర్చి పంపించేస్తారు. వచ్చే దమ్ముందా? వచ్చి చూడు. చెప్పిన సొల్లు చాలే. ఇదిగో ఎక్కువ తాగి అంతకంటే ఎక్కువే వాగేవులే కానీ నీ దగ్గర అడ్డమైన చెత్తకుండి కొంప కొడతా ఉంది. వెళ్ళి బ్రష్ చేసుకోపో. అయిపోయి